గుమ్మడికాయ కర్రీకి కావాల్సింది గుమ్మడికాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ బెల్లం అండి. ఫస్ట్ అయితే ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ పెద్ద స్పూన్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న మీడియం సైజులో కట్ చేసుకున్న తినే గుమ్మడికాయ అండ్ కొంచెం కారం లైట్గా వేసుకోవాలండి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం గెంటెతో తిప్పేయద్దండి. గెంటెతో తిప్పేస్తే మనకి విరిగిపోతుంది ముక్క. సో ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవడానికి ట్రై చేయండి. అందుకే లోతుగా ఉన్నదైతే ఈజీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనం ఒక లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా లైట్గా ఉడికాక మనం తీసుకున్న బెల్లాన్ని పైన వేసుకోవాలి. అంటే పైన పరుచుకున్నట్టు చేసుకోవాలండి, దాన్ని కలపొద్దు. అలా పెట్టేసి పైన ఇప్పుడు మూత పెట్టేసి ఆవిరి కుడకనివ్వాలి. మనం కలిపేయొద్దండి, ఇప్పుడే లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇదంతా ప్రాసెస్ కూడా కొంచెం టైం టేకింగ్ కానీ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా కొంచెం కరుగుతున్న టైంకి మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టే అలా ఒకసారి చేయాలండి. మనం గంట పెట్టకూడదు. చూస్తున్నారా, మొత్తం కరిగిపోయి లిక్విడ్ మొత్తం ఇలా వచ్చేసింది. ఆ లిక్విడ్ మొత్తం ఎగిరిపోవాలండి. ఎగిరిపోతేనే మనకి కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పూరీలోకి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, బాయ్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ముక్క కూడా. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.